హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. విశాఖపట్నంలో ధర్నాల పర్వం మొదలైందా అంటే మొదలైందని చెప్పాలి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ చాలా రోజుల నుంచి పోరాడిన తర్వాత విశాఖలో మనకు విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటైంది. అయితే ఇప్పుడు గత కొన్ని రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఉక్కును ప్రైవేటు పరం సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు దానిని అడ్డుకోవడం లేదు అంటూ అప్పట్లో ప్రచారం చేశారు. అయితే విశాఖ ఉక్కు కర్మాగారంలో పనిచేసేటువంటి కార్మికులు చాలా రోజులుగా వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే వచ్చారు, మేమైతే విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడానికి మా మద్దతును మేము ఇవ్వము, ఖచ్చితంగా కాపాడుతామంటూ అప్పట్లో ఆయన చెప్పుకొచ్చినప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అధికారంలోకి రావడానికి చాలా మాటలు చెప్పారు. విశాఖను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం కానివ్వము, శాయశక్తులా ఒడ్డుతాం, మేము మా చేతుల్లో ఉంది, మమ్మల్ని గెలిపించండి అంటూ అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి కార్మికులు అందరితో మాట్లాడి, నా ఒక్కడి వల్ల కాదు, కార్మిక సోదరులారా మీరందరూ కూడా రావాలి, మీరందరూ కలిసి మమ్మల్ని ఎంపీలుగా సెంట్రల్ గవర్నమెంట్లోకి పంపిస్తే మేము ఖచ్చితంగా విశాఖ ఉక్కు ప్రైవేటు పరాన్ని మేము అడ్డుకుంటామంటూ అప్పట్లో చేసిన హంగామా కార్మికులందరూ చూశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారే విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేసేస్తాడు అన్నట్టుగా విశాఖ ప్రజల్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో కావచ్చు వాళ్ళ మదిలోకి చంద్రబాబు నాయుడు గారు ఎక్కించగలిగారు. ఆయన తోకపత్రికలు కూడా అదే విధంగా రాసుకొని వచ్చాయి. ప్రజలు ఇదే నమ్మారు. అయితే ముఖ్యంగా ప్రైవేటు పరం చేస్తారా లేదా అనేది అప్పట్లో నమ్మకపోయినప్పటికీ ఈ పత్రికలు రాసిన విధానాలను బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి అడ్డుకోలేడు, ఒక పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు అయితేనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటారంటూ ప్రజలు నమ్మి వారిని విశాఖపట్నంలోని ఆ ఏరియా మొత్తం కూడా ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ముడి సరుకు తగ్గిపోవడం వలన విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తున్నారనే ఒక వార్త రావడంతో, అలాగే నేషనల్లోని కొన్ని పత్రికల్లో రావడంతో విశాఖ ఉక్కు కార్మికులు మాత్రం ధర్నాలు చేయడానికి రోడ్డు ఎక్కారు. ధర్నాలు చేయడానికి ఎప్పుడైతే రోడ్డు ఎక్కారో రాష్ట్ర ప్రభుత్వం వారి మీద ఉక్కుపాదంతో ఆ ధర్నాను అణిచివేసింది. ఆ తర్వాత కార్మికులకు మాత్రం అందరికీ స్పష్టంగా అర్థమైనది ఏంటి అంటే, ప్రైవేటీకరణ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి ఆమోదం ఇచ్చేశారు. రాబోయే కొద్ది రోజుల్లోనే మన ఉక్కు కర్మాగారాన్ని వీరు ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చేశారు అని చెప్పి వారికి అనుమానం కలిగి నానా రకాలుగా వారు రాష్ట్రం మొత్తంలో మహాధర్నాను కూడా ఆదివారం నాడున వారు ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా ప్రజలు ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించిన కార్మికులు మాత్రం బాధపడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు మేము నమ్మి మోసపోయి మేము జగన్మోహన్ రెడ్డికి ఓటు లేకుండా వీళ్ళకి వేసామని చెప్తూ ఇప్పుడు కార్మికులందరూ వచ్చి మాట్లాడుతూనే ఉన్నారు. అలాగే ఏది ఏమైనప్పుడు కేంద్రంలో ఒక పిల్లర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపలేకపోవడం బాధాకరం. ఈ కార్మికులు చెప్పేది ఏంటంటే, రాష్ట్రం అంతా తిరిగి మహాధర్నా చేస్తాం, ఈ ధర్నా చేయడానికి సపోర్ట్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా మాకు సహాయం చేయాలి. అలాగే అక్కడ ముడి సరుకు లేదనే ఉద్దేశంతో విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసేస్తే ఇక్కడ కార్మికులు కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న ఒకే ఒక్క ఉక్కు కర్మాగారాన్ని కూడా, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూస్తూ ఉంది. అందువలన ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణాలు పోయినా సరే మేము అడ్డుకుంటాం, మమ్మల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారని ఇప్పుడు గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే 5 సంవత్సరాల నుంచి ధర్నా చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రోజు కూడా విశాఖ కార్మికులను అరెస్ట్ చేయలేదు. 3 నెలలు వచ్చిన కొత్త ప్రభుత్వం మమ్మల్ని అప్పుడే మా ధర్నాన్ని అణిచివేసి మమ్మల్ని అణిచివేయాలని చూస్తున్నారు. అంటే ముఖ్యంగా ప్రైవేటీకరణకు చంద్రబాబు నాయుడు గారు ఆమోదముద్ర తెలిపినట్టుగానే వారికి అర్థమైపోయి ఈ మహాధర్నాను రాష్ట్రం మొత్తం విస్తరించడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను మాత్రం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఆపాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.